శ్రీమాత్రే నమః. ఇదైతే మనం ఇన్స్టెంట్గా మెంతి ముక్కలు మామిడికాయ ఎలా పెట్టుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. మనకి పచ్చడి సీజన్ వచ్చేస్తే నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఈలోపు సింపుల్గా ఎలా అయితే ఇన్స్టెంట్గా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఆవాలు మెంతులు పొడి, ఉప్పు, కారము. మనం ఈ ఆవాలు మెంతులు పొడి అనేది ముందుగా ఆడి పెట్టుకుంటే మనం ఇన్స్టెంట్గా ఇలాగా దోసకాయ మెంతి ముక్కలు కానీ మామిడికాయ మెంతి ముక్కలు కానీ వేసుకోవచ్చు. ఇంగు నూనె అయితే కాచి పక్కన పెట్టుకోవాలి. నేను పప్పులోకని మామిడికాయ తెచ్చా, చాలా పుల్లగా ఉంది కదా అని చెప్పి కొంచెం పప్పు వేసి కొంచెం ఈ పచ్చడి అయితే చేశాను. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఇదిగోండి, ఇంగువ నూనె చల్లారాక పోసేసి మొత్తం కలిపేసి ముక్కలకి ఉప్పు కారం అంటేట్టుగా చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే మనం రుచి చూసాక కలుపుకోవచ్చు. ఇలాగా మొత్తం ముక్కలకు అంటేట్టుగా అయితే ఇది 3-4 డేస్ నిలవ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఊరే కొద్దీ కూడా రుచి బాగుంటుంది. ఇదిగోండి, బాగా ఇలా కలిపేసి వేడివేడి అన్నంలో కలుపుకుని తినమే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.